నమస్తే అండి, నేను డాక్టర్ ఉమా, కన్సల్టెంట్ ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్ బంజారా హిల్స్ బ్రాంచ్. ఈరోజు మనము ఐవీఎఫ్ ప్రొసీజర్లో హిస్టోస్కోపీ యొక్క రోల్ ఏంటి అనేది తెలుసుకుందాం. హిస్టోస్కోపీ అనేది ఒక చిన్న కెమెరా తీసుకొని గర్భసంచి లోపల భాగంలో ఏమన్నా మనకు అడ్డుగోడలు ఉన్నాయా, ఇంతకుముందు ప్రొసీజర్స్ జరగడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, పాలిప్స్ అంటాము, చిన్న చిన్న కండముక్కలు లాంటివి, అలాంటివి ఏమన్నా పెరిగినాయా, తర్వాత సెప్టమ్ అంటాము, యూట్రైన్ సెప్టమ్స్, అవేంటి అంటే గర్భసంచి లోపల ఒక పెద్ద అడ్డుగోడ లాంటిది. అలాంటివి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడము, వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిల్ని మనం హిస్టోస్కోపీ ద్వారా ఫస్ట్ డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ చేసుకొని అందులో ఏదన్నా మనకి ఇలాంటివి కనిపిస్తే దానికి సంబంధించిన ప్రొసీజర్ చేసుకొనేసి అవి తొలగించడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా రావడము, వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అలాంటివి జరగకుండా ఉండడం జరుగుతుంది. ఇది మనకి హిస్టోస్కోపీలో మెయిన్ రోల్. ఇప్పుడు అడ్వాన్సెస్ ఇంకా పెరిగిన తర్వాత హిస్టోస్కోపీ ద్వారా మనం పిఆర్పి ట్రీట్మెంట్, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ లాంటివి కూడా చేసుకుంటూ ఉంటాం. వీటి రోల్ ఏంటి? ఎవరికైతే లైనింగ్ సరిగ్గా రావటం లేదో, ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ఉందో అది సరిగ్గా రావట్లేదో వాళ్ళల్లో మనకి పిఆర్పి, స్టెమ్ సెల్ థెరపీ అనేటివి గ్రోత్ ఫ్యాక్టర్స్ అవి కొంచెం పెంచడం వల్ల లైనింగ్ అనేది మనకి బాగా రావడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఉన్న రెజ్యునేషన్ టెక్నిక్స్లో మనకు అడ్వాన్స్మెంట్స్లో హిస్టోస్కోపీ యొక్క రోల్. థ్యాంక్ యూ.